మొత్తం మీద నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి రెండు ఫలితాలు వెలువడ్డాయి. రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఒకటి ఇక్కడ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, తర్వాత మెదక్ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి అక్కడ మల్కా కుమరయ్య, భారతీయ జనతా పార్టీ నుంచి మల్కా కుమరయ్య ఒక బీసీ అభ్యర్థి అక్కడ గెలుపొందడం జరిగింది. ఇక మరోవైపు ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం అంటే టీచర్ ఎమ్మెల్సీ నుంచి ఇక్కడ శ్రీపాల్ రెడ్డి విజయం సాధించిండు రెండవ ప్రాధాన్యత ఓటుతోని. అయితే మొత్తం మీద మనం ఇక్కడ రెండు అంశాలు మనం చర్చించుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఇక్కడ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, తర్వాత మెదక్కి సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ అనేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు కట్టలగట్టుడు వరకే వచ్చింది, పొద్దున వరకు కట్టలగట్టే కార్యక్రమం మాత్రమే నడుస్తూ ఉంది. ఎందుకంటే 25 బండిళ్ళు కట్టేస్తారనమాట. 25 ఓట్లను కలిసి ఒక బండిలు కట్టేసి అట్లా పెడతారు. దాని తర్వాత ఆ లెక్కింపు అనేటువంటిది జరుగుతుంది. అది ఇప్పుడు పొద్దున వరకు కట్టలగట్టుడు కాడనే ఉన్నది. ఆ తర్వాత వాటిని ఇప్పి తర్వాత కౌంటింగ్ చేయడం, ఆ తర్వాత మొదటి ప్రాధాన్యతలో ఒకవేళ రాకపోతే రెండో ప్రాధాన్యత వరకు వెళ్ళడం, ఇదంతా కూడా జరుగుతుంది. దానికి రేపు అవుతుందో మరి ఎల్లుండి అవుతుందో తెలియదు. రేపు సాయంత్రం లేకపోతే ఎల్లుండి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉన్నది.